విద్యామంత్రి అధ్యక్ష. కానీ తెలుగు మీద ఇంటర్మీడియట్ దగ్గర తెలుగు లేదు అధ్యక్ష. ప్రైవేట్ కళాశాలలో ఆ తెలుగు వాళ్ళు రాయటం చదువు మాట్లాడుతున్నారు కానీ రాయటం చదవడం పోయింది అధ్యక్ష. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంలో తెలుగుకి ఈ దుస్థితి రావడం బాధాకరం. మొన్న కూడా 85.35% మంత్రి గారు పెంచిన తర్వాత సంస్కరణ తీసుకొచ్చిన ఇప్పుడు 1,00,000 మంది పైన రీబ్యాక్ అయ్యారు అధ్యక్ష గవర్నమెంట్ స్కూల్స్కి. కానీ తెలుగులోనే ఎక్కువ మంది తప్పారు అధ్యక్ష. అది చాలా బాధాకరం అధ్యక్ష. తెలుగుని సెకండరీ లాంగ్వేజ్గా పిల్లలు తల్లిదండ్రులు మార్కులు ఎక్కువ వస్తే సాంస్క్రిట్ తీసుకుంటున్నారు కానీ అధ్యక్ష ఎవరికి 10th వరకు సాంస్క్రిట్ అన్నాడు ఇంటర్ సాంస్క్రిట్ డబ్బులు మార్కుల కోసం తీసుకుంటున్నారు. గతంలో ఈ మార్కులు ఎంసెట్ రాసినప్పుడు యూజ్ ఉండేది అధ్యక్ష. ఇవాళ జేఈఈ మెయిన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంటర్ మార్కులతో అసలు సంబంధం లేదు అధ్యక్ష. కేవలం కార్పొరేట్ కళాశాలకి ర్యాంకులు వస్తానికి చెప్పుకుంటాం తప్ప తెలుగులో కూడా ఈ క్వశ్చన్ పేపర్ విధానం మార్చి ఈ పద్యాలు వ్యాకరణలు కొంచెం తగ్గించి 98-99 తెలుగు కూడా స్టూడెంట్ వచ్చే లెక్క అయితే తెలుగు దూరం అవ్వకుండా తెలుగు ఈ రాష్ట్రం నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటుంది అధ్యక్ష. ఈ పుణ్యం లోకేష్ బాబుని కట్టుకోవాలని కోరుతూ ఇది తీవ్రమైన అంశం అధ్యక్ష. ఇప్పుడు ఈ కమిటీ ఏర్పాటు చేసే దాంట్లో ఇది పెడితే డెఫినెట్గా తెలుగు భాష గిడుగు రామ్మూర్తి గారు ఆ రోజు పద్య కవిత నుంచి వచనాలను తీసుకొచ్చి తెలుగుని ఎలా కాపాడాడో ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలో తెలుగు మాట్లాడలేని స్థితికి ఫ్లెక్సీల్లో కూడా తప్పలేదు. నేను మాట్లాడే అధ్యక్ష గత మంత్రి గారు ఇక్కడ అవసరం మళ్ళీ చెప్తున్నాను అధ్యక్ష. కౌన్సిల్ అవును. అయితే సార్ దయచేసి ఈ తెలుగుని పట్టించుకోవాల్సిన గిడుగు రామ్మూర్తి ఇప్పటి నుంచి ఇప్పుడు వరకు తెలుగు కాపాడగలిగారు కానీ ఇప్పుడైతే తెలుగు నశించే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇంటర్మీడియట్ లో తెలుగును మ్యాండేటరీగా చేసే సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్ లో పెడితే తెలుగు రాయటం చదవటం తెలుగు భాష కొన్ని 100 సంవత్సరం మళ్ళీ ఉంటుంది. నికోల డీకొంటే ఇటాలియన్ యాత్రికులు కృష్ణదేవరాయలు పొగిడిన తెలుగుని ఆఖరికి ఇప్పుడు తెలుగు మాట్లాడే పరిస్థితి లేకపోవడం దారుణం. తెలుగు రాయలేని పరిస్థితి చదవలేని పరిస్థితిని రీబ్యాక్ తేవాల్సిందిగా మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ఆధునిక గిడుగు శ్రీరామ్మూర్తి గారుగా నారా లోకేష్ గారు ఉండాలని మీ అభిమతం. మన రాష్ట్రంలోనే తెలుగు అది ఎలా అధ్యక్ష? ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ఇంకెవరికి లేదు అధ్యక్ష. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యను క్రమబద్ధం చేయు మరియు పర్యవేక్షించు కమిషన్ సవరణ బిల్లు 2026ను పరిగణలోకి తీసుకోవటం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు పరిగణలోనికి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్. 2 నుండి 23వ క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు ఎలాంటి సవరణలు లేవు. అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 23వ క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 23వ క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లులో భాగం అయ్యాయి. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యను క్రమబద్ధము చేయు మరియు పర్యవేక్షించు కమిషన్ సవరణ బిల్లు 2026ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష